2 వారాల పాటు అమెరికా యుద్ధ విరమణ ప్రకటనతో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయనే అంశాలపై మాట్లాడేందుకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు డాక్టర్ కృష్ణారెడ్డి మనతో ఉన్నారు. ఆయన ముఖాముఖిని మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్. పశ్చిమాసియాలో గత కొద్ది రోజులుగా అశాంతి నెలకొంది. అలాగే అక్కడ గందరగోళ పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఈ ప్రభావం ప్రపంచ దేశాలపై కూడా పడింది. అసలు ఆర్థిక వ్యవస్థ కూడా గందరగోళంగా ఉండే పరిస్థితి కూడా నెలకొంది. అయితే తాత్కాలికంగా కూడా 2 వారాల పాటు ఈ యుద్ధ కాల్పుల విరమణ ఒప్పందం జరిగినట్లు అమెరికా శ్వేత సౌధం ఒక ప్రకటనలో విడుదల చేసింది. అయితే ఇరాన్ కూడా దీనికి అంగీకరించినట్లు కూడా తెలుస్తుంది. 10 ప్రతిపాదనలు కూడా అమెరికాకు పంపినట్లు, అవి కూడా సానుకూలంగా కూడా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా చెప్పారు. అయితే ఈ యుద్ధ పరిస్థితులు అలాగే ఇటీవల 2 వారాల పాటు జరిగినటువంటి కాల్పుల విరమణ ఒప్పందంపై మనతో మాట్లాడేందుకు కృష్ణారెడ్డి సార్ ఉన్నారు. అయితే మరిన్ని విషయాలను కృష్ణారెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ కాల్పుల విరమణ ఒప్పందం తాత్కాలికంగా జరిగినట్లు తెలుస్తుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు సార్? అంటే ప్రపంచం అంతా కూడా ఇరాన్ను అంతం చేస్తామని ట్రంప్ చేసినటువంటి ప్రకటనతో ఒకసారిగా ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఎవరు ఊహించిన విధంగా రాత్రికి రాత్రి ఈ శాంతి ఒప్పందం జరగడం అనేటువంటిది ఒకంత మంచిదే. ప్రపంచ దేశాలన్నీ కూడా ఎదురు చూస్తున్నటువంటి అంశం కాకుండా ఇక్కడ మనకు పాకిస్తాన్ కేంద్రంగా ఇవాళ శాంతి చర్చలకు ఒప్పందం చేసుకుందామని ట్రంప్ గారు ప్రకటించడం కొంత వింతగా అనిపించింది. ఎందుకంటే శాంతిని విఘాతం కలిగించడానికి ముందుండే దేశం పాకిస్తాన్ కాబట్టి అలాంటి దేశము మరి ఒక రాత్రికి రాత్రి ట్రంప్ గారి నిర్ణయంలో మార్పుకి కారణం ఏంటి అనేది కూడా, ఎందుకంటే చాలా కాలంగా ఇప్పుడు ఇచ్చినటువంటి 10 నిర్ణయాలు 10 ఏదైతే కండిషన్స్ ఇరాన్ పెట్టిందో గత కొద్ది కాలంగా ఇరాన్ అదే అంశాలను ప్రస్తావిస్తూ చెప్తూ వచ్చింది. సార్, మీరు అన్నట్లు ఈ యుద్ధ విరమణ ఏదైతే 2 వారాల పాటు చేసుకున్నారో ఈ యుద్ధ విరమణపై ట్రంప్కు ముందుగానే ఒక స్పష్టత ఉందని అనుకోవచ్చా సార్? లేకపోతే నిన్నటి వరకు కూడా ఆయన ఇరాన్కు సంబంధించి నాగరికతను అంతం చేస్తామని చెప్పిన ఆయన ఈరోజు ఉదయం వేకుజాముకే చర్చలు జరిగాయి, 2 వారాల పాటు మేము తాత్కాలికంగా కూడా కాల్పులు రద్దు చేసుకుంటున్నామని ప్రకటించారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు సార్? ట్రంప్ చపల చిత్త మనస్సుకి ఇది ఒక నిదర్శనం అండి. ఎందుకంటే ట్రంప్ ఏ రోజు ఏ రకంగా ఎప్పుడు మాట్లాడతాడో తన పిచ్చోడి చేతులు రాయిలాగా ఇవాళ అమెరికా దేశం మొత్తం కూడా మారిపోయినట్టుగా కనబడతా ఉంది. ఇక్కడ ప్రపంచ పౌరులే కాదు, అమెరికాలో ఉన్నటువంటి డెమోక్రటిక్స్ కావచ్చు, అక్కడ కూడా పెద్ద ఎత్తున నిరసనలు రావడానికి కూడా కారణం ఇలాంటి చపలచిత్త మనస్తత్వం కలిగినటువంటి అధ్యక్షుడి వల్లే జరిగింది. ఎందుకంటే రాత్రికి నాగరికతను అంతం చేస్తామని మళ్ళీ కొద్ది గంటల్లోనే మేము శాంతి ఒప్పందానికి ఒప్పందం చేసుకున్నాము, ఇరాన్తో 2 వారాల పాటు సీజ్ ఫైర్కు ఒప్పుకుంటున్నామని చెప్పడం, దాంట్లో కూడా చాలా ఇరాన్ మాత్రం ఎక్కడ తగ్గినట్టు పరిస్థితి కనపడట్లేదు. ఎందుకంటే మీరు చెప్పినట్లు ఈ తాత్కాలిక యుద్ధ విరమణకు సంబంధించి దారితీసిన పరిస్థితులు ఏమై ఉంటాయి సార్? ఏం జరిగింది అనుకోవచ్చు సార్? ఇటు ఇరాన్ మధ్య కానీ ఇజ్రాయెల్ మధ్య కానీ, లేకపోతే అమెరికా తాత్కాలిక విరమణకు ఒప్పుకోవడంపై ఏం ఉంటుందని మీరు అనుకుంటున్నారు సార్? ఖచ్చితంగా. ఎందుకంటే ఇవాళ ఇరాన్తో జరుగుతున్నటువంటి యుద్ధం ద్వారా ఇరాన్తో పాటుగా అమెరికా కూడా అనేక రకాల ఇబ్బందులకు గురవుతుంది. అక్కడ డెమోక్రటిక్లు కూడా ప్రపంచ దేశంలో ఎప్పుడూ లేని వింత ధోరణికి కారణం ట్రంపే అనేటువంటి వాదన బలంగా చేరడం, అమెరికాలో కూడా నిరసనలు ఆకాశాన్ని అంటడం, ఇవన్నీ కూడా అమెరికా పైన ఒత్తిడిని పెంచాయని మనం భావించవచ్చు. అంతేకాకుండా ఒకవేళ అమెరికా గనక ఇరాన్ను అంతం చేస్తే మిగతా దేశాలకు కూడా అమెరికా పైన విరుచుకుపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక సావర్నిటీ కలిగిన దేశం, సౌరభత్వం కలిగినటువంటి దేశం పైన ఏదో చిన్న కారణాలు, అణ్వాయుధాలు అణునిక్షేపాలను పెంచి పోషిస్తుందనో లేకుంటే చిన్న కారణాలు చూపి ఆ దేశాన్ని అంతం చేయడం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా కూడా ప్రపంచ దేశాలు ఆహ్వానించవు. కాబట్టి ఆ నేపథ్యంలోనే ఈ యొక్క ఒప్పందానికి అమెరికా స్వాగతించిందని మనం భావించవచ్చు. సార్, మీరు చెప్పినట్లు ఏదైనా నిల్వలు వాటిపైనే అమెరికా దృష్టి పెడుతున్నట్లు యురేనియం నిల్వలు ఇరాన్లో ఉన్నట్లు ప్రాథమికంగా సమాచారం ఉంది. అయితే సార్, ఈ యురేనియం నిల్వలను చేజెక్కించుకోవాలని అమెరికా భావిస్తుంది అనుకోవచ్చా? లేకపోతే యురేనియం నిల్వలను ఇరాన్లో ఉన్నటువంటి వాటిని ఇప్పటికే అది స్వాధీనం చేసుకుని తమ ఆధీనంలో తెచ్చుకుంది కాబట్టే తాత్కాలికంగా యుద్ధ విరమణ ఒప్పందం కుదుర్చుకుంది అనుకోవచ్చు సార్? దీనిపైన ఏంటి సార్ అభిప్రాయం? యురేనియంలో ప్రధానమైనటువంటిది అంటే ప్రపంచ దేశాలకు కనిపించని రీజన్స్ వేరే చెప్తున్నా ప్రధానంగా కనబడుతుంది అమెరికా యురేనియంపై కన్నుపడి అక్కడ దాన్ని స్వాధీనం చేసుకొని తమ చెప్పు చేతుల్లో ఉంచుకోవాలి. ప్రపంచ దేశాలన్నిటి కూడా అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడితే వాటిపైన ఈ యుద్ధాన్ని ప్రకటించేటువంటి స్వభావము మేము చూపించే ప్రక్రియ జరిగింది. దానికి తోడు అనేక దేశాలు బయోలెటరల్ ట్రేడ్లో
అంటే ఒక దేశం మరొక దేశంతో స్వతహాగా వాణిజ్య వ్యాపార ఒప్పందాలు FTAs ఏవైతే చేసుకుంటున్నాయో వాటన్నిటిని నేపథ్యంలో అమెరికా పెత్తానం, అమెరికా యొక్క నాయకత్వాన్ని ఎదిరించే తత్వం జరుగుతుందని, డీడాలరైజేషన్ కూడా పెద్ద ఎత్తున ప్రపంచ దేశాలన్నీ కూడా ముందుకు వెళుతున్నటువంటి నేపథ్యంలో అమెరికా ఇది ఇరాన్ను ఒక సాకుగా చూపి ప్రపంచ దేశాల అన్నిటికి కూడా ఒక బలమైన సంకేతం ఇవ్వడం కోసం యురేనియం తవ్వకాలు, యురేనియాన్ని తన సొంతంగా నిలుపుకోవడానికి, స్వాధీనం చేసుకోవడానికి ఒక ఎత్తు అయితే, ప్రపంచ దేశాలన్నిటికీ కూడా మరొక విధంగా సంకేతాన్ని ఇవ్వడం కోసం జరిగిన ప్రక్రియగా మనం చూడవచ్చు. సార్, మీరు చెప్పినట్లు పశ్చిమాసియాలో ఏదైతే గత కొద్ది రోజులుగా యుద్ధం జరిగిందో ఈ యుద్ధం వలన అక్కడ అశాంతి నెలకొనడం, లేకపోతే ఆర్థిక వ్యవస్థ కూడా చిన్నబిల్లం అవడంతో పాటు ప్రపంచ దేశాలపై కూడా ఈ ప్రభావం పడింది అనుకోవచ్చా సార్? ఈ ప్రపంచ దేశాలపై పడిన ఈ ఆర్థిక సంక్షోభం, గందరగోళం ఎంత కాలం పాటు కొనసాగే అవకాశం ఉందంట సార్? ఖచ్చితంగా పశ్చిమాసియా దేశాలు పూర్తిగా ఆర్థికంగా మనకు ఇబ్బందుల పాలు అవుతున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనకు రాబోయే రోజుల్లో ఇబ్బందులు, అంటే పశ్చిమాసియా దేశాలు ఆర్థికంగా ఇబ్బందులు పాలవడమే కాకుండా మిగతా దేశాల అన్ని దేశాలపైన ప్రభావం పడింది. దానికి ఉదాహరణ క్రూడ్ ఆయిల్ $150 పర్ వెళ్ళిపోవడానికి కూడా మనం చూస్తూ వచ్చాం. కాబట్టి పశ్చిమాసియా దేశాలు ఆర్థికంగా పూర్తిగా చితికిపోయాయి. దానికోసమే ఇరాన్ కూడా నష్టపరిహారాన్ని అమెరికానే భరించాలని చెప్పింది. అమెరికా కూడా మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు చెందిన మాదిరిగా అక్కడ నిరుద్యోగం ఉండి అమెరికా ఫస్ట్ అని నినాదాలతో తెర ముందుకు వచ్చిన ట్రంప్ ఇవాళ అమెరికాలో ఉద్యోగాల కొరతకు, అమెరికాలో ఆర్థికంగా యొక్క స్థిరత్వం లేకుండా ఉండడానికి కారణం ఆ ట్రంప్ నిర్ణయాలే కావస్తున్నాయి. కాబట్టి అమెరికా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతున్న పరిస్థితి నెలకొన్నట్టు. అమెరికా వైపు పశ్చిమాసియా దేశాలు రెండు దేశాలపై ఆర్థిక భారమే కాకుండా ప్రపంచ దేశాలన్నిటిపైన కూడా ఈ యొక్క యుద్ధ ప్రభావం గణనీయంగా పడనుంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం కావచ్చు, ఉద్యోగాల కొరత కావచ్చు, ఒకవైపు AI నుంచి వస్తున్న ఇబ్బందులు, మరోవైపు ఈ యుద్ధం వల్ల జరిగినటువంటి నష్టాలు ఖచ్చితంగా ప్రపంచం ఎదుర్కోవాల్సినటువంటి అవసరం కనబడతాం. సార్, చివరిగా అమెరికా ఏ లక్ష్యాల కోసం యుద్ధం చేసింది అనుకోవచ్చు సార్? ఆ లక్ష్యాలు అమెరికా నెరవేర్చుకుందని భావించవచ్చా సార్? అమెరికా యురేనియాన్ని ఇరాన్ నుంచి యురేనియాన్ని సంపాదించుకోవాలనే ఏకైక లక్ష్యంగానే ఇరాన్ పైన దాడి చేయడం జరిగింది. దానికి సాకుగా ప్రపంచ దేశాలకు చూపింది ఏంటంటే అణుపరీక్షలు చేస్తున్నారు, అణుపరీక్షలు చేయడానికి అమెరికా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదనేటువంటి విషయాన్ని తీసుకొచ్చినప్పటికి కూడా ఇవాళ జరిగిన మొత్తం ఎపిసోడ్లో అమెరికా ఎక్కడ కూడా విజయం సాధించినట్టుగా లేదు. ఇరాన్ లాంటి ఒక చిన్న దేశం ఎదురొడ్డి గత 3 వారాలకు పైగా దాదాపుగా నెల రోజులు కావస్తున్న యుద్ధాన్ని భీకరంగా ఎదుర్కొంటున్న పరిస్థితి, అమెరికా యుద్ధ విమానాలను, క్షిపణులను సైతం ఎదుర్కొంటున్నటువంటి తీరు చూసినప్పుడు ఖచ్చితంగా అమెరికాకు నష్టమే జరిగింది. అమెరికా ఆశించిన ఫలితం ఏ మేరకు రాలేదనే మనం చూడవచ్చు. ఎందుకంటే అమెరికా ఎట్టి పరిస్థితుల్లో మేము ఇరాన్ పైన పెత్తనం చెలాయించాలని కోరుకున్నది, అది సాధ్యం కాలేదు. ఇరాను కొంత మేరకు చిన్న దేశమైనా తన యొక్క స్థిరత్వాన్ని, తన యొక్క పట్టుదలను నిరూపించిందని చెప్పవచ్చు. ధన్యవాదాలు సార్. ఇది కృష్ణారెడ్డి గారు సార్ చెబుతుంది. అయితే గత కొద్ది రోజులుగా పశ్చిమాసియాలో నెలకొన్న ఈ యుద్ధ పరిస్థితులు 2 వారాల పాటు ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందం అమెరికా ఇరాన్తో కూర్చుకుందో మంచి పరిణామని ఆయన చెబుతున్నారు. అయితే చాలా నష్టం ఇప్పటికే జరిగిందని, అయితే ఇరాన్లో ఉన్నటువంటి యురేనియం నిల్వల కోసమే అమెరికా ఈ దాడులకు, యుద్ధంకు తెరబడిందని ఆయన అభిప్రాయపడుతున్నారు. వీడియో జర్నలిస్టు రమేష్తో సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.